అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈరోజు మనం పిల్లలు ఎంతగానో ఇష్టపడే జేబ్రా కేక్ని రెడీ చేసుకుందామండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ జేబ్రా కేక్ని ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకు ప్రిపేర్ చేసి పెడితే చాలా బాగుంటుందండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు కలిసేలాగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఆయిల్ పెరుగుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్ట్రైనర్ని పెట్టుకోవాలి. స్ట్రైనర్లో 1 కప్పు మైదాని, 1 కప్పు షుగర్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి. వీటిని జల్లించుకున్న తర్వాత వీటిని ఒక స్పూన్ సాయంతో కలుపుకోవాలి. కేక్ ప్యాటర్న్కి కలిపేటప్పుడు ఏదో ఒక డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలండి. ఇందులో కాచి చల్లార్చిన పాలని యాడ్ చేస్తూ క్రీమీగా వచ్చేలా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా క్రీమీగా ఉండేలాగా బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ ఇలా క్రీమీగా ఉండేలా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సగాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా చిన్న బౌల్లో తీసుకున్న దాంట్లో 1 స్పూన్ కోకో పౌడర్ని వేసుకుని కోకో పౌడర్ కడగడానికి కొద్దిగా పాలని యాడ్ చేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. కోకో పౌడర్ లేకపోతే బ్రూ ప్యాకెట్నైనా వేసుకోవచ్చండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కేక్ని బేక్ చేసే గిన్నెని తీసుకుని ఆయిల్ని అప్లై చేసి మైదా పిండిని చల్లుకోవాలి. కేక్ బేక్ చేసుకునే గిన్నెలో కేక్ ప్యాటర్న్ 1 స్పూను, కోకో పౌడర్ కలిపిన ప్యాటర్న్ 1 స్పూను, రెండు ఈక్వల్గా వేసుకోవాలండి. 2 స్పూన్లు ఈక్వల్గా మనం కలుపుకున్న కేక్ ప్యాటర్న్ మొత్తాన్ని ఇలా వేసుకోవాలి. కేక్ ప్యాటర్న్ మొత్తాన్ని వేసిన తర్వాత 2 సార్లు కేక్ గిన్నెని ట్యాప్ చేసుకుని ఒక టూత్ పిక్ని తీసుకుని ఇలా డిజైన్ చేసుకుంటే సరిపోతుందండి. కేక్ బేక్ చేయడానికి ఒక గిన్నెని పెట్టుకుని అందులో ఒక స్టాండ్ని ఉంచుకుని దానిపైన మనం రెడీ చేసుకున్న కేక్ ప్యాటర్న్ కూడా పెట్టుకుని మూత పెట్టుకుని కేక్ని బేక్ చేసుకోవాలి. కేక్ పూర్తిగా బేక్ అవ్వడానికి 40 నిమిషాలు టైం పడుతుందండి. మనం టూత్ పిక్ని గుచ్చినప్పుడు టూత్ పిక్కి ఏమీ అంటుకోకుండా వస్తే పూర్తిగా కేక్ బేక్ అయినట్టండి. కేక్ని బయటకు తీసుకుని పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ అంచుల్ని చాకుతో ఒకసారి బాగా రబ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సింపుల్ అండ్ టేస్టీ మన జేబ్రా కేక్ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే జేబ్రా కేక్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.